నిదానంగా షేక్ చేసుకుని మీ ఫింగర్స్ ఫ్రంట్ బ్యాక్ షేక్ కావాలి. మీ ఫింగర్స్ బ్యాక్ సైడ్ లో ఒక స్ప్రింగ్ ఉంది అట్లా భావన చేసుకోండి. ముందర పోతుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. స్ప్రింగ్ ఎట్లా పనిచేస్తుంది అట్లా మీ పామ్ షుడ్ వర్క్ లైక్ ఎ స్ప్రింగ్. నిదానంగా ఆయన క్లోజ్గా మీరు పోతా ఉంటే ఒక పాయింట్లో మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. చూడండి, షేక్ చేయాల, హ్యాండ్ షేక్ కావాలి. అట్లా నిదానంగా ముందర పోతా ఉంటే ఒక పాయింట్లో మీకు ప్రికింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ సెన్సేషన్, కోల్డ్ సెన్సేషన్, హాట్ సెన్సేషన్ ఏమైనా ఒకటి మీకు ఫీల్ అవుతుంది. లేకపోతే పుల్లింగ్ బ్యాక్ సైడ్లో అది పుల్ అవుతుంది. ఇది ఒక రోజులో మీకు కనపడదు. వేరే వేరే మనుషులకు మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు అది యాడ ఉంది తెలుస్తుంది. ఉందా? మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు రండి రాజు, మీరు చూడండి. చాలు. రాజు కరెక్ట్గా చేస్తారు. మీ ఊరు పోయి రాజు దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, కరెక్ట్గా చేస్తారు. ఏమో ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి. A tingling sensation, a vibration, hot, cold, or pulling. Some feeling you develop at one point. Right.